నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నల్లజర్లలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకి అసమ్మతి శాఖ తగిలింది. సో దీనిపైన ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నల్లజర్లలో చంద్రబాబు గారికి అసమ్మతి శాఖ తగిలింది. సో దానిపైన ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈవెన్ ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్ దాకా వెళ్ళడానికి చాలా టైం కూడా పట్టిందని చెప్పేసి అంటారు. అసలు అక్కడ ఏం జరిగింది? అంటే వాస్తవానికి ఎలా ఉంటుందంటే ఎన్నికల సమయంలో ఇట్లాంటివి జరగడం సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు, పార్టీ జెండా మోస్తారు, పార్టీలో ఎలాగైనా ఒక స్థానం కల్పించుకోవాలి, పార్టీలో కానీ పార్టీ అధ్యక్షుల దృష్టిలో పడాలి, ఆయన మాకు టికెట్ ఇచ్చేలా చూసుకోవాలనే ప్రతి ఒక్కరు తాపత్రయపడతారు. అయితే గత 2-3 ఏళ్లుగా చూస్తే ముల్లపూడి బాపిరాజు గారు టీడీపీ టికెట్ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ సెగ్మెంట్ కి తనకే సీట్ వస్తుందని చెప్పి కూడా కార్యకర్తలు, ఆ అనుయాయులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్డు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా అది మన మద్దిపాటి వెంకటరాజు గారికి చేరుకోవడం జరిగింది. బట్ ఆయన కూడా ఆయన రకమైన ఒక స్టైల్లో సోషల్ మీడియాలో కానీ బయట కానీ బాహాటంగా బాగా పబ్లిసిటీ చేయడం, ఆయనకు ఓన్ గా ఎలివేట్ చేసుకోవడం, ఇలా చేయడం వల్ల ఏమైందంటే టీడీపీ అధ్యక్షులు ఇప్పుడు ఇవాళ అతను క్యాన్వాసింగ్ సంబంధించి వెళ్ళినప్పుడు ఈ ముల్లపూడి వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బాగా అడ్డుకోవడము, ఆయన కాన్వాయ్ని ముందుకు నడవకుండా మనం ఇప్పుడు విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ కాన్వాయ్ని కనీసం ముందుకు నడవలేకుండా చేసేసారు. ఒకవైపు జై ధ్వానాలు పలుకుతూనే టీడీపీకి ఎంత బలమైన క్యాడర్ ఉందో అని చూపించే సత్తా చూపిస్తూనే ఇట్లా ఎవరు క్యాండిడేట్ ని మార్చాలి అనే ఒక పోరు ఎక్కువైంది. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాండిడేట్ ని మార్చారు. సో ఇక్కడ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంలో వాళ్ళు బాగా ప్రెజర్ పెట్టడం జరిగింది. బట్ ఆల్రెడీ అక్కడ కూడా మన మద్దిపాటి వెంకటరాజు గారు కూడా మంచి బలమైన క్యాండిడేట్. ఎందుకంటే సైకిల్ రావాలి, సైకిల్ సునామీలో సైకో జగన్ పోతారు అనే క్యాప్షన్ కూడా ఆయన నుంచి బాగా ఉమ్మడి గోదావరి జిల్లాలో బాగా హైలైట్ అయింది. ఆ విధంగా మద్దిపాటి వెంకటరాజు గారు ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. బట్ ముల్లపూడి గారు ఏంటంటే మొదటి నుంచి కూడా సానుకూల దృక్పథంతో టీడీపీ నన్నే నమ్ముతుంది, ఎలాగైనా నాకే టికెట్ వస్తుంది అనే ఉద్దేశంలో ఆయన ఎట్లాగైనా మనకు వస్తుందని తాపత్రయంలో ఉన్నారు. బట్ ఎప్పుడైతే మద్దిపాటి వెంకటరాజు గారి పేరు ప్రకటించారో ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు కదా. బట్ ఇలా డిసప్పాయింట్ అయినప్పుడు ఏం చేయాలంటే అధ్యక్షులు లేదంటే లోకేష్ గారికి బౌండరీ క్వార్టరీగా ఉండే వ్యక్తులను కలిసి రిక్వెస్ట్ చేసుకొని ఎట్లా ఏముంటుంది ఏంటి పరిస్థితి. ఇప్పుడు అదే ఉమ్మడి గోదావరి జిల్లాలో రాజమండ్రి తీసుకుంటే ముందు బొచ్చే చౌదరి గారికి ఎవరు అనుకున్నారు, ఎవరన్నా కూడా ఆయన ఎక్కడ ఓపెన్ అవ్వలే. బట్ ఫైనల్ గా ఆయన పేరే ప్రకటించారు. బట్ ఆయన కూడా టీడీపీ చాలా సీనియర్ అభ్యర్థి. సో ఇక్కడ కూడా టీడీపీలో సీనియర్ గా ఉన్న బాపిరాజు లాంటి వ్యక్తులు కాముగా ఉండాల్సింది. బట్ ఆయన కాముగా ఉన్నా కానీ ఆయన వర్గీయులు మాత్రం కాముగా ఉండే పరిస్థితి లేదు. దీంతో చంద్రబాబు గారు కాన్వాయ్ అడ్డుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు గారు ఎందుకు బాగా డిసప్పాయింట్ అయ్యారంటే ఒకవైపు టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న నేపథ్యంలో ఇట్లాంటి సొంత పార్టీలోనూ అసమ్మతి రేగడం అనేది కాస్త క్రాస్ ఓటింగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో క్రాస్ ఓటింగ్ అయిపోయే ఛాన్సెస్ ని ఏమాత్రం తావు ఇవ్వకూడదు. మీకు ఏదైనా మనస్పర్ధలు ఉన్నా, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్నా కూడా ప్రత్యేకంగా నాకు వచ్చి కలవాలి, నాకు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయినా వేరే ఒక ఎమ్మెల్సీ కానీ లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదా టీటీడీకి సంబంధించిన కానీ ఏవో ఒకటి కేటాయిస్తాం కదా. ఇప్పుడు ఇలాగా బహిరంగంగా రోడ్డు మీద పడడం వల్ల మన పార్టీని మనమే దిగజార్చుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎందుకు బాగా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఈ కాన్వాయ్ని అడ్డుకోవడం అనేది అప్ టు ఆయన మళ్ళీ హెలీప్యాడ్కి వెళ్లే వరకు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే ఈ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఆయన తెలంగాణలో ఇబ్బంది పడ్డారో ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు కూడా మళ్ళీ అటువంటి సీన్ ఇక్కడ రిపీట్ అయినందుకు ఒక రకమైన అసహనం వ్యక్తం చేశారు. అంటే జాతీయ అధ్యక్షులు కదా, పార్టీ అధ్యక్షులు కూడా ఆంధ్రాకి తెలంగాణ కలిపి జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు దట్టు ఆయన ఏజ్ గల వ్యక్తి రోజుకి 3-4 సభలు 3-4 కాన్వాయ్లు చేస్తూ క్యాన్వాసింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మరి కొంచెం ఆరోగ్యం రీత్యా కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పరంగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ టీడీపీ క్వార్టరీ బాపిరాజు గారు క్వార్టరీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఫోన్ చేసి మాట్లాడతారని కూడా అంటున్నారు బాపిరాజు గారిని కూల్ చేయడానికి. అంటే ముందు ఎన్నికల్లో ఏదైతే ఉందో అందరూ కార్యకర్తలు ఇప్పుడు జనసేన బీజేపీ వాళ్ళే సమన్వయ కమిటీల్లో వచ్చి అందరూ మూకుముడిగా పనిచేస్తున్నప్పుడు సొంత పార్టీలు ఇలా సెగరావడం అనేది కొంచెం అసహనం కలిగించే అంశం. సో అందరూ కలిసి ఒక్క తాటిపైకి వచ్చి ఎలాగైనా పార్టీని గెలిపించుకొని
గవర్నమెంట్ ఫామ్ చేశాక అప్పుడు కావాలంటే సార్ మీరు మేము ఆశించాం గోపాలపురం ఉంది, మీరు డిసప్పాయింట్ చేశారు, మాకు ఏదో ఆల్టర్నేషన్ ఇవ్వండి అంటే ఇంకేదో ఎమ్మెల్సీ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీ చైర్మన్ పోస్ట్ కూడా ఉంది, కేబినెట్ హోదాకు సంబంధించి స్పీకర్, ఇలా చాలా ఉంటాయి గవర్నమెంట్ వచ్చాక. అలా నామినేట్ పోస్టులో ఏదో రిక్వెస్ట్ చేసుకొని పెట్టుకోవాలి తప్ప ఇట్లా చేయడం వల్ల ఇన్ కేసు బాపిరాజు గారు ఉసుగొలకపోయినా కింద కార్యకర్తలు ఆవేశంతో చుట్టుముట్టినా కూడా పేరు మాత్రం బాపిరాజు గారిని అనుకుంటారుగా. ఆయనే ఉసుగొలిపోయాడేమో, ఆయన అనుచరులు కాబట్టి ఆయనే ఉసుగొలిపోయాడేమో అని అనడం వల్ల రేపొద్దున ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి. అంటే ఇక్కడ బాపిరాజు గారి అనుచరుల్ని రెచ్చగొట్టేది బాపిరాజు గారు కాకపోయినా, లేదా అంటే అనుచరులు వాళ్ళకి వాళ్ళే రెచ్చగొట్టుకోకపోయినా వేరే పార్టీ వాళ్ళు కూడా రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా ఈ నల్లజర్లలో? మేబీ ఎందుకంటే అక్కడ తాలూరి ఆయన ఉన్నారు వైసీపీ. ఇప్పుడు వైసీపీ ఏంటంటే గెలవడం కోసం, గెలుపు కోసం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలకైనా సిద్ధంగా ఉంటుంది. పైగా రాజకీయాల్లో ఇలాగే ఆడాలని గేమ్ రూల్ ఏం లేవుగా, ఎవరు ఎలాగైనా గేమ్ ఆడొచ్చు, అల్టిమేట్ గా గేమ్ గెలవాలి, మెడల్ సాధించాలి, అదొక్కటే కాన్సెప్ట్. మేబీ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళలో కొంతమంది చేరి ఉసిగొలిపి అట్లా చేశారేమో. నిజంగా సొంత పార్టీ కార్యకర్తలు అయితే ఆయన అడ్డుకొని ఇలాగేదో మాట్లాడినప్పుడు నేను వచ్చి మాట్లాడతాను మీరు ఊరుకోండి అంటే సైడ్ అయిపోతారు. కానీ హెలీప్యాడ్ వరకు కూడా దాన్ని ప్రతిఘటించారంటే, ఇబ్బంది పెట్టారు అంటే ఈ కోణంలో కూడా అయినా అయి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఆ మందిలో కలిసిపోతే ఎవరంటే ఏం తెలుస్తుంది. అంతకు ముందు కూడా యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నట్టుగా రావడం, బ్లేడ్ తో కట్ చేయడం, మధ్యలో బ్లేడ్లు పెట్టుకొని ఎట్లా చేయాలి. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయాలయ్యాయి. సో మేబీ మీరన్నట్టు అయి ఉండొచ్చు, అలా కూడా దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంతలా చుట్టుముట్టారు అంటే అయి ఉండొచ్చు. అంటే నేను చుట్టుముట్టడం వరకు ఓకే, ఆయనతో గట్టిగా మళ్ళీ సార్ మా ములపూడి గారికి ఎందుకు మీరు ఛాన్స్ ఇవ్వలేదని అడగడం వరకు ఓకే. కానీ ఆయన చెప్పినా నచ్చ చెప్పినా బయటకు వచ్చి అభివాదం చేసి మాట్లాడినా కూడా ఇంకా అది హెలిప్యాడ్ వరకు కూడా ఒక ఆల్మోస్ట్ ఆల్ 3-4 కిలోమీటర్స్ వరకు కూడా అలాగే ఇబ్బంది పెట్టారు అంటే ఈ కోణంలో కూడా అనుకుండొచ్చు. బట్ అలా అనుకునే కన్నా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసికట్టుగా వెళ్తున్నప్పుడు టీడీపీలోనే అసమ్మతి రావడం అనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్. దాన్నే బాబు గారు కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా అనిపిస్తుంది. సో పక్క జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా సమన్వయ కమిటీలు ఏర్పరచుకొని ఇప్పుడు అదే గోపాలపురం జనసేనలో కూడా ఆశించిన అభ్యర్థి ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అటువంటిది వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు ఒక నచ్చకపోయినా యాక్సెప్ట్ చేసి లేదా లోపాయకారంగా వెళ్ళి అక్కడ లోకేష్ గారికో లేదా బాబు గారి క్వార్టర్లో ఉన్న వ్యక్తులకో ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇట్లా అనుకున్నాం మాకు రాలేదు, చాలా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ములపూడి గారికి మంచి ఇమేజ్ ఉంది, ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంది, మీరు ఇవ్వలేదు ఎందుకు అంటే దానికి ఒక సొల్యూషన్. లేదంటే ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా డ్రాగ్ చేసి లిస్ట్ ప్రకటించడానికి కారణం కూడా ఊరికే కాదు, ఆషామాషిగా కాదు, గ్రౌండ్ లెవెల్ తెప్పించుకున్నారు. రిపోర్టుల అనాలిసిస్, కార్యకర్తల అనాలిసిస్, గ్రౌండ్ లెవెల్ బలమైన కేడర్ గా ఉండే సర్పంచ్ల అనాలిసిస్ అంతా తీసుకునే ఆ అభ్యర్థులు ప్రకటించారు, ఆ అభ్యర్థికే టికెట్ ఇచ్చారు. మరి ఇతని పేరు ఎందుకు రాలేదు? ఇతని పేరు వచ్చేలాగా ఇంకా బాగా క్యాన్వాసింగ్ చేసుకొని లేదా పబ్లిసిటీ చేసుకొని ఉంటే అయ్యేదేమో. ప్రకటించాక ఇప్పుడు ఇలాగ ప్రతిఘటించడం వల్ల ఒకవేళ ఆయన సంబంధం లేకపోయినా కింద కార్యకర్తలు ఆవేశంతో ఎదురుపడినా ఆయనకే ఆ మచ్చ వస్తుంది, ఆయనకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒకసారి అది ఆలోచించి ఇట్లా వాళ్ళ ఎదురుగా బైఠాయించడం, కాన్వాయ్కి ముందుగా బైఠాయించడం, కథలనివ్వకుండా చేయడం అనేది అధ్యక్షుడికి చేస్తే ఈయనకి చేసినట్టేగా, అంతే కదా. ఆయన సుప్రీం బాసు, ఈ అనుచరులందరికి కూడా బాసు ములపూడి గారు, ములపూడి వారి బాసు బాబు గారు కదా. అట్లా అంటే ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబుకి నల్లజరిలో ఇలాంటి అసమస్యగా తగలడం కొంచెం వినడానికి బాలేదు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి రాకుండా టీడీపీ వర్గీయులు జాగ్రత్త పడతారు, వేరే పార్టీకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా ఉంటారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు.